హలో అండి, అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నానండి. రేపు అంటే ఫిబ్రవరి 4 తారీఖు నా రథసప్తమి కదా. రథసప్తమికి చిక్కుడుకాయతో రథం చాలామంది తయారు చేసి పూజ చేస్తూ ఉంటారండి. చిక్కుడుకాయతో రథం ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. చిక్కుడుకాయతో రథం చేయడం, అలాగే ఏరు పిడకలతో ఇత్తడి చెంబు కానీ ఇత్తడి గిన్నెలో కానీ పాయసం చేసి సూర్య భగవానుడికి పెట్టి నమస్కారం చేసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న మన సాంప్రదాయం కదండి. దానికి చిక్కుడుకాయలతో రథం ఎలా చేయాలో చూపిస్తాను. 7 చిక్కుడుకాయలతో చూపిస్తానండి నేను ఈరోజు. మనం 7 చిక్కుడుకాయలు అయితే తీసుకోవాలి. అలాగే టూత్ పిక్స్ కానీ లేదంటే ఇటువంటి పుల్లలు కానీ తీసుకోవాలి. ఈ పుల్లలో మనం చీపురు తుడిసినవి వాడిని అయితే అస్సలు తీసుకోకూడదు. టూత్ పిక్స్ కూడా వాడిని తీసుకోకూడదు. ఏదన్నా కొత్త చీపురుకు ఉన్న పుల్లలు కానీ లేదంటే కొత్తగా ఉన్న టూత్ పిక్స్ కానీ తీసుకుని అయితే మనం వాడుకోవాలి. ఇలా 2 చిక్కుడుకాయలకి 2 పుల్లలు అయితే ఎలా కూర్చేయాలి. సేమ్ ఇది ఎలా తయారు చేసామో మళ్ళీ అలాగే ఇంకొకటి కూడా తయారు చేసుకోవాలండి. చాలా ఈజీ, చిన్నపిల్లలు కూడా ఈజీగా తయారు చేసేస్తారు. ఈ రథం 7 గుర్రాల మీద సూర్యభగవానుడు వస్తాడు కాబట్టి 7 చిక్కుడుకాయలతో తయారు చేస్తారండి. ఈ రథం తయారు చేసి పూజ చేసిన తర్వాత మీలో ఎంతమంది రథసప్తమి చేశారన్నది నాకైతే రేపు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆల్రెడీ మీకు రథం చేయడం వచ్చంటే మీరే విధంగా తయారు చేస్తారో కూడా నాకు కమెంట్ అయితే చేయండి. ఇలా మనం 4 చిక్కుడుకాయలతో ఇలా తయారు చేసుకున్నాం కదా. ఇంకొక 4 పుల్లలు అయితే తీసుకోవాలండి. తీసుకుని మనం రథం షేప్లో రావాలి కాబట్టి మనకి ఇలా 4 పుల్లలు చుట్టూ కూర్చేయాలి. సేమ్ సైజు పుల్లలు అయితే తీసుకోవాలంటే కరెక్ట్గా తీసుకుంటే రథం కూడా కరెక్ట్గా ఒకే సైజులతో వస్తుంది. చిన్న పెద్ద అయితే తీసుకోకూడదు. ఇలా అయితే తీసుకుని మనం ముందుగా 2 గుచ్చి పెట్టాం కదా, ఆ 2 కూడా దీనికైతే ఎలా గుచ్చేయాలండి. చాలా ఈజీ అన్నమాట చేయడం. ఇలా పుల్లలతో చక్కగా కింద సైడ్ కూడా గుచ్చేస్తే ఒక బాక్స్ షేప్లో అయితే వస్తుందండి. దీన్ని మళ్ళీ మనం రథం షేప్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇక్కడికి 4 చీపురు పుల్లలు అయితే అయినాయి అనమాట. పుల్లలు చీపురు పుల్లలు అంటే నేను వాడిన చీపురు అనుకుంటాను, లేదండి కొత్త చీపురు పుల్లలు అయితే తీసాను చేయడానికి. నేను టూత్ పిక్స్ అయితే నాకు కనిపించలేదు, ఇంట్లో టైంకి ఉన్నాయి కానీ కనిపించలేదు. ఇప్పుడైతే 3 చిక్కుడుకాయలు తీసుకుని రథానికి పైన వస్తుంది కదా షేప్, రథం షేప్ వచ్చేలా అయితే చేయాలి. ఒక సైడ్ అయితే ఓపెన్ చేసి ఒక చిక్కుడుకాయ అయితే లోపలికైతే మళ్ళీ గుచ్చేయాలి. ఈ మూలలు అయితే మాత్రం ఇంకో 2 అయితే పెట్టాలండి. చిన్న చిన్న పుల్లలు అయితే తీసుకుని ఇలా గుచ్చితే సరిపోతుంది. 2 అయినాయి కదా, ఇంకొకటి పెడితే 3 అయిపోతాయండి. కరెక్ట్గా 7 అయితే అవుతాయి అనమాట. 7 చిక్కుడుకాయలు అవుతాయి. ఇలా గుచ్చిపెట్టి ఈ 3 కూడా ఇలా జాయింట్ చేసి ఒక చిన్న పుల్ల అయితే గుచ్చేయాలండి. అంతే, మనకి ఈజీగా రథం అయితే రెడీ అయిపోయింది కదా. ఇదైతే మార్నింగ్ లేచిన తర్వాత తలస్నానం చేసిన తర్వాత చిక్కుడుకాయ రథం చేసిన అయితే పూజ చేయాలండి. ఇది మీరు రేపు ఎలా చేసుకుంటారు అనేది నేను ముందు రోజు చేసి చూపిస్తాను. ఇది పూజ దగ్గర అది పెట్టడానికి అయితే అస్సలు కాదు. ఎలా ఉంది మరి, రథానికి ఒక లోటు కనిపిస్తుంది. అదేంటో తెలుసా, రథం లాగడానికి అయితే ఉండాలి కదా చేతితో పట్టుకుని మనం. అదైతే ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేద్దాం. దానికి మరొక 2 పుల్లలు ఉంటే సరిపోతుంది. ఇంకొక 2 పుల్లలు అయితే తీసుకుని ఇటు సైడ్ అయితే పెడితే సరిపోతుందండి. ఆ చిక్కుడుకాయలతో ఇది కూడా గుచ్చేయాలి. చిక్కుడుకాయల లోపలికి ఇటు సైడ్ ఒకటి క్రాస్గా గుచ్చితే సరిపోతుందండి. ఇక్కడ నేను పట్టుకున్నాను కదా చివరి, ఇక్కడ అయితే చిన్న దారం అయితే కట్టవచ్చు, లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ కూడా వేయచ్చు. నేనైతే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేస్తున్నాను. మనకి ఇంకా మంచి రథం, చక్కని రథం అయితే రెడీ అయిపోయింది. ఇంకా సూర్యభగవాన్ని మన ఇంటికి ఆహ్వానించడమే. రేపు మార్నింగ్ తెల్లవారుజామున లేచినట్టు తలస్నానం చేసి అందరూ చక్కగా ఈ రథం రెడీ చేసుకుని పూజలో పెట్టుకుని ఆ సూర్యభగవాన్ని అయితే మాత్రం అందరింటికి రమ్మని ఆహ్వానించండి. పూజ చేసిన వాళ్ళ ఇంటికి చేయని వాళ్ళ ఇంటికి కూడా రావాలని, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, సర్వేజన సుఖన భవంతు అంటూ ఆయన మనల్ని అనాలని కోరుకుంటూ ఇలా రథం అయితే తయారు చేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసుకోవాలండి. చిక్కుడుకాయలకి గంధం బొట్లు అన్నీ కూడా పెట్టుకోవాలి. నేనైతే పెట్టట్లేదు, ఇది పూజ దగ్గర పెట్టను కాబట్టి. మీరైతే పసుపు కుంకుమ పెట్టుకుని గంధం కూడా పెట్టుకుని పువ్వులు అయితే పెట్టుకోవాలి. నేను రథానికైతే పువ్వులు అయితే పెడుతున్నానండి. ఇలా పువ్వులు పెట్టుకుంటే మంచిగా రథం అయితే రెడీ అయిపోతుంది. ఈ రథం మీకు నచ్చిందండి, నచ్చితే కనుక తప్పకుండా ఎలా అయితే చేయండి. మీకు ఎవరికన్నా రాకపోతే చూస్ చేసుకోండి, లేదంటే మీకు వచ్చు అంటే కనుక ఈ వీడియో ఎవరికన్నా మీకు తెలియని వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. వాళ్ళకి ఎంతో కొంత అయితే యూజ్ అయితే అవుతుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం ఎవరన్నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసిన అయితే అస్సలు మర్చిపోవద్దు.
ఆ భగవంతుని దయ వల్ల అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రేపు అందరూ చక్కగా రథసప్తమి చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ అండి.